నేటి కొత్త తరం రాజకీయ నాయకులు ఆడే రాజకీయ క్రీడలు ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరు ఎప్పుడు ఎందుకు ఏ పార్టీలో చేరుతారో వారికే తెలియదు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీని విమర్శించి మరుసటి రోజే ఆ పార్టీలో చేరి తెగడ పొగిడేస్తున్నారు. అవసరాలను బట్టి కండువాలను మార్చడంలో కొత్త తరం రాజకీయ నాయకులకు ఆరితేరారు. పార్టీ బలపడుతుందంటే చాలు చలో అని పరిగెత్తుకు వస్తారు. పార్టీ బలహీనపడుతుందనే వాదన వినబడితే చాలు ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండరు. రాజకీయ పాఠాలు నేర్పిన పార్టీలను సైతం పక్కన పెట్టడానికి ఏమాత్రం వెనకాడని నాయకులు మన ప్రజాప్రతినిధులు. ఇలాంటి రాజకీయ నాయకులు నేడు మన దేశంలో సర్వసాధారణమైపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినీ ప్రపంచంలో అగ్రనటుడుగా పేరుగాంచి మెగాస్టార్ అని పిలిపించుకున్న వ్యక్తి చిరంజీవి. తన అత్యంత ప్రతిభా పాటవ నటనతో తెలుగు ప్రజల మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి మెగాస్టార్. అంతేకాక టాలీవుడ్ నటుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా ఆయనే. సినిమా రంగంలో అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించిన మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి ప్రజా ఆదరణను పొందడానికి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయినా ఆంధ్ర ప్రాంతంలో కొద్దో గొప్ప స్థానాలను కైవసం చేసుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని, పెద్ద కుర్చీ దక్కలేదని మదన పడుతున్న మెగాస్టార్ ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని మంత్రి పదవికి ఆశపడి ఏకంగా పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఏకోన్ముఖంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరిపోయారు. కాంగ్రెస్ హయాంలో దర్జాగా మంత్రి పదవిని చేపట్టి జాతీయ స్థాయి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్న పుణ్యకాలం కాస్త పూర్తయ్యాక ఇప్పుడు ఆలోచనలో పడ్డ మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుమంత ప్రజాదరణ కూడా లభించకపోవడంతో ఎలాగైనా పదవిని చేపట్టాలనే కుతూహలంతో మెగాస్టార్ ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కంటే ముందే చిరంజీవికి బీజేపీ గాలం వేసినా అప్పట్లో చిరంజీవి బీజేపీ పట్ల సానుకూలంగా స్పందించలేదు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి నుంచి బీజేపీ వైపుగా సానుకూల పవనాలు వీస్తున్నాయట. దాంతో ఇద్దరి మధ్య చర్చలకు ఆస్కారం ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వాదన. సో చిరంజీవి గాలం వేస్తున్న బీజేపీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు.